అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్నగర్ పట్టణంలో ఎస్సీ వర్గీకరణ ప్రస్తుత పరిమాణాలపైన కూడా అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేశారు. దీనికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు కృపాకర్ మాదిగ కూడా హాజరయ్యారు. మిగతా విషయాలను వారు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎస్సీ వర్గీకరణ విషయాన్ని ఎట్లా చూస్తారు? రేపు రాబోయే చట్టసభలో కూడా అమలు చేయ విధంగా తీసుకొస్తాం, దీన్ని మీరు ఏం చేస్తారు? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరించాలనేటువంటి ఆకాంక్ష మాదిగలు, మాదిగ అనుబంధ కులాలకి 50 ఏళ్ల పైన ఆకాంక్ష. ఈ ఆకాంక్ష ఒక డిమాండ్ రూపం దాల్చి 30 ఏళ్లకు పైన నుంచి మాదిగలు, అనుబంధ కులాల వారు పెద్ద ఎత్తున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ రాజకీయ పార్టీలు అసెంబ్లీలో తీర్మానాలు చేసినాయి. అట్లాగే అన్ని పార్టీలు ఈ ఆకాంక్షకు మద్దతునిచ్చాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గాను నిన్ననే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముసాయిదా బిల్లుని ఆమోదించారు. ఇది మాదిగలందరూ, ఉపకులాల వారందరూ కూడా పండగ చేసుకోవాల్సినటువంటి శుభ సందర్భం అని చెప్పి ప్రకటన చేస్తున్నాము. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి మా అందరి పక్షాన, మాదిగల పక్షాన హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాము. త్వరలో రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుని ఆమోదించేటువంటి ప్రక్రియ మొదలయ్యింది. దీన్ని అందరూ కూడా గమనించి జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి కమిషన్ నివేదిక ఏదైతుందో మాదిగలకు 9%, మాదిగ అనుబంధ కులాలకి 1%, అట్లాగే మాల అనుబంధ కులాలకి 5% విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్లు ఇస్తూ ఒక నివేదికని సమర్పించారు. ఈ నివేదిక ఎంతో లోతుగా, శాస్త్రీయంగా పరిశీలించి ఇచ్చినటువంటి నివేదిక. ఈ నివేదిక రాష్ట్ర అసెంబ్లీలో చట్టంగా రూపుదాల్చేటువంటి సమయం రాబోతుంది. దీని ద్వారా భవిష్యత్తులో మాదిగ విద్యార్థులు, మాదిగ నిరుద్యోగులు, ఉపకులాల విద్యార్థి నిరుద్యోగులంతా కూడా వారికి అవకాశాలు ఏర్పడేటువంటి అవకాశం వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటి వరకు సాధించినటువంటి ఈ విజయం ఏదైతుందో ఈ ఉద్యమంలో, మాదిగ ఉద్యమంలో ఎంతోమంది అసూలు బాశారు. ఆ అమరులకి ఈ విజయం చెందుతుంది. అట్లాగే ఎంతోమంది తమ యవ్వనాల్ని పణంగా పెట్టి ఈ ఉద్యమం కోసం వాళ్ళ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు, ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమంలో, మాదిగ దండోరు ఉద్యమంలో పోరాడారు, త్యాగాలు చేశారు. వారికి చెందుతుంది ఈ విజయం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాము. అట్లాగే యావత్తు భారతదేశంలోనే భారత సమున్నత న్యాయస్థానం, సుప్రీం న్యాయస్థానం కూడా వర్గీకరణ అవసరమే, ఇది ఉండాల్సిందే, అవసరమైతే దేశవ్యాప్తంగా జరగాలి, ఇది తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈ వ్యత్యాసాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి, దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల వర్గీకరణ జరిగి తీరాలి అన్ని రాష్ట్రాల్లో అని చెప్పి చెప్పడం అంటే అది మాదిగలకు ఇచ్చినటువంటి ఒక నైతిక బలం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాజాగా నిన్న మంత్రిమండలిలో ముసాయిదా చట్టాన్ని ఆమోదించారు. వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాము. త్వరగా ఈ బిల్లుని చట్టరూపం దాల్చి మాదిగలకు న్యాయం చేయాలని చెప్పి నేను వారిని కోరుకుంటూ, ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామాలని ఒకసారి గుర్తు చేసుకొని అమరులకి నివాళులు అర్పిస్తూ ఈ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి వాళ్ళందరితో ఈ ఆనందాన్ని పంచుకునేటువంటి సందర్భంగా ఈ సమావేశం జరుగుతున్నది. ముఖ్యంగా అయితే ఎస్సీ వర్గీకరణ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ ఆమోదం తెలియని నేపథ్యంలో కొన్ని మాల సంఘాలు కావచ్చు, మాల కులకు సంబంధించిన నాయకులు కూడా రాజ్యాంగ విరుద్ధంగా పోతున్నారని చెప్పి వాళ్ళు ధర్నాలు, రాసరోగ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు? ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ లేదా వర్గీకరణ అంశానికి మొదటి నుంచి కూడా మాల సంఘాలు, మాల అనుబంధ కులాల సంఘాలు కూడా వ్యతిరేకం చేస్తూ వచ్చాయి. ఇది కొత్త విషయం కాదు. సో ఇప్పుడు ఇంకా ఒక దింపుడు గల్లం లాంటి ఆశతో వర్గీకరణ లేకుండా ఉంచాలి, రిజర్వేషన్లు ఉమ్మడిగా ఉంచాలి, ఎక్కువ అవకాశాలు డిస్ప్రపోర్షనేట్గా తామే తీసుకోవాలనేటువంటి ఒక ఈర్ష్యతో, దుర్బుద్ధితో, సామాజికమైనటువంటి అన్యాయంతో ఈరోజు కొత్త కొత్త వాదనలు పుట్టిస్తున్నారు వాళ్ళు తప్ప
ఇది చాలా అన్యాయము. ఇప్పటికైనా కూడా వాళ్ళు మనసు మార్చుకోవాలి. మాదిగలతో మిగిలిన షెడ్యూల్డ్ కులాలకి న్యాయం జరిగేటట్టుగా చేతులు కలపాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, చివరికి మాల ఎమ్మెల్యేలు కూడా వర్గీకరణకు మద్దతుగానే ఉన్నారు అనేక సందర్భాల్లో శాసనసభలో అనేటువంటి సంగతి కూడా మేము గుర్తు చేస్తున్నాం. గత 4వ తేదీ, పోయిన నెల 4వ తేదీ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద చర్చ జరిగి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిపి తీరుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీల నాయకులంతా కూడా ఏకగ్రీవ తీర్మానం చేసిన నాడు కూడా మాల శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాదిగలకు సహకరించినటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడలేదు. వర్గీకరణకు వ్యతిరేకంగా శాసనసభలో 1996 నుంచి ఇప్పుడు దాకా కూడా చూస్తే మాల శాసనసభ్యులు, మాల అనుబంధ కులాల శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మౌనంతో కూడా వర్గీకరణకు మద్దతుగానే ఉన్నారు తప్ప వర్గీకరణకు వ్యతిరేకంగా లేరు అనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా మాల సంఘాలకు మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 56 ఏళ్ళ కళ కూడా ఈరోజు రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలైపోతుంది. రేపు చట్టసభ ముసాదా బిల్లు కూడా ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇదొక గొప్ప విజయము. ఇది కేవలం మాదిగ అనుబంధ కులాల విజయం కాదు. సమాజంలో అసమానతలు చోటు చేసుకున్నాయి. మన భారతీయ సమాజము సవర్ణ కులాలు, బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన తరగతులు, దళిత కులాలు, షెడ్యూల్డ్ కులాలు, అట్లాగే గిరిజన తెగలు, అలాగే మైనారిటీలు, ఇలాంటి దొంతరలతో అసమానతలతో నిండి ఉన్నది. మొదటి నుంచి కూడా మాదిగలు మేము ఒక మాట చెప్తూ వచ్చాం. మాకంటే వెనకబడ్డ కులాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్లలో మాకంటే వెనకబడిపోయి ఉన్నటువంటి డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి, మెహతార్ లాంటి అనేక కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ముందు అవకాశాలు ఇచ్చి వాళ్ళ జనాభా తమాషా ప్రకారం తర్వాత మాకివ్వండి, మాకిచ్చినాకనే అన్ని అవకాశాలు ఇప్పుడు దాకా కొట్టుకొని మాలవారికి వాళ్ళ జనాభా తమాషా ప్రకారం కూడా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అంటూ వచ్చినటువంటి ఉద్యమము వాయిస్ ఏదైతుందో సుప్రీంకోర్టు కూడా ఆగస్టు 1వ తేదీ నాడు గత ఏడాది ఆగస్టు 1వ తేదీ నాడు సుప్రీంకోర్టు కూడా మాదిగలు ఎప్పటి నుంచో వాదిస్తూ ఉన్నటువంటి విషయాన్ని తన తీర్పు అనేటువంటి శంకులో పోసి, సుప్రీం తీర్పు అనేటువంటి శంకులో పోసి, ఎస్ మాదిగలు కోరుకున్నది వర్గీకరణ చాలా న్యాయము, దాని ప్రకారమే జరగాల్సి ఉంటుంది ఎక్కడైనా సరే భారతదేశ వ్యాప్తంగా అని చెప్పి అని అన్నారు. కాబట్టి ఇది భారతీయ ప్రజలందరి విజయం, భారత రాజకీయ వ్యవస్థ విజయం, భారత న్యాయ వ్యవస్థ విజయం, భారత పౌరులందరి విజయంగా కూడా మేము అభివర్ణిస్తున్నాం. ఇది కేవలం మాదిగ అనుబంధ కులాల విజయం మాత్రమే కాదు. పంపిణీ న్యాయము, సామాజిక గౌరవము భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి దక్కాలి అనేటువంటిది మాదిగలు మాట్లాడుతూ వచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడైతే బలపరిచిందో అప్పటి నుంచి ఇది భారతదేశ ప్రజలందరి విజయంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తం మీద కూడా 56 ఏళ్ళ కళ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.